హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో మా బీర తోట చూపిస్తానండి. ఇదిగోండి, ఇది ఒక 25 సెంట్లు పైన 30 సెంట్లు దాకా ఉంటుందండి. దాంట్లో బీర మొక్కలు పెట్టించాం. ఇదిగోండి, చూసారా? ఇది సాయంత్రం 5 గంటలు అట్లా తీసానండి. అసలు పూత ఉంటుందండి విపరీతంగా. అసలు కళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నాయో ఇదంతా చుట్టానికి అన్నట్టు అనిపిస్తుందండి. అంత పూతండి. 4 నుంచి 6, 7 అట్లా చూడండి, పచ్చగా పసుపుగా ఉంటుందండి. ఇక తోట మొత్తం అదిగోండి, చూసారా? అదిగోండి, పసుపు మయం అయిపోద్దండి. ఆకుపచ్చ ఆకులు, పసుపు పూలు, బాగా పూత కనిపిస్తుందండి సాయంత్రం పూట. అవన్నీ బీరకాయలు కాకపోయినా కానీ అసలుకి పూత మాత్రం ఆడ మగ పూలు ఉంటాయండి, విపరీతంగా ఇచ్చుతాయండి ఆ పూలు. సాయంత్రం 4 తర్వాత కొంచెం చల్లబడిందంటే బాగా వస్తాయండి పూలు. చూసారా? ఇది పందిరేసేది కాదండి, నేల మీద పాకేది. మధ్యలో ఇట్లా నడవటానికి దారి వదిలి పెడతారండి. అదిగో చూసారా, నేను నడుస్తున్నాను చూసారా? అట్లా దారి ఉంటుంది. దారికి వదిలేసి అటువైపు ఇటువైపు పెట్టుకుంటే మధ్యలో అటువైపుది ఇటువైపుది కలిపి మధ్యలో అంతా పాకేసిద్దండి. అల్లుకుపోయి కాయలు వస్తాయండి, నేల మీదే కాయలు కాస్తాయి. ఇది ఎండాకాలంలో బీరకాయలు రావటం కోసం వేసిందండి. ఇది జనవరిలో వేసిందండి. ఇప్పుడు ఫిబ్రవరి కదా, పూత వచ్చి పిందెలు వస్తున్నాయండి, చిన్న చిన్న పిందెలు. సరిగ్గా కనిపించలేండి, అయినా 1, 2 చూపిస్తాం మీకు ఎక్కడన్నా ఉంటే. ఇదిగోండి, అట్లా వేసుకున్నదనమాట. పందిరి మీద వేస్తే ఇంకా బాగా అల్లుకొని బాగా కాపు వస్తుందండి. ఇది నేల మీద ఒకటన కొన్ని నేలకు అంటుకొని కొన్ని బీరకాయలు పాడైపోతాయి, కానీ బాగానే వస్తుందండి నేల మీద కూడా. కాకపోతే ఎలుకలు, పందికొక్కులు అలాంటివి కొడతా ఉంటాయి. మేము కౌలుకి ఇచ్చిన ఆయన నేల మీదే పాకిచ్చాడండి. ఆయనకు నేల మీద వేసే అలవాటంట, ఆయన నేల మీదే వదిలేశాడు. ఇదిగోండి, బీరకాయ పిందెలు ఉన్నాయి చూడండి, చూపిస్తాను. చిన్న చిన్నవి 2 అంగుళాలు, అంగుళం అట్లా ఉన్నాయి అన్నమాట. అసలుకి అదిగోండి, అసలుకి పూత పిందె అయితే పడింది. ఇంకో 4 నెల రోజులకి బాగా వస్తుందండి కాపు. అప్పుడు మీకు వీడియో తీసి బీరకాయలు ఎలా ఉన్నాయో చూపిస్తానండి. ఇదిగో చూసారా? ఇదండి మా బీర తోట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.